ప్రజా గాయకుడు యుద్ధ నౌక గద్దర్ పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వారికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలా అనడం సరికాదని అన్నారు. స్థాయి మరిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ బండి సంజయ్ గద్దర్ అన్నపై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు, అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. గద్దర్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఎంతో పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తి పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఆలోచించి మాట్లాడండి. బండి సంజయ్ గారు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నపై చేసినటువంటి వ్యాఖ్యలను మేము యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు మీరు గద్దరన్నపై చేసినటువంటి వ్యాఖ్యలు, గద్దరన్న తెలంగాణ ఉద్యమ సమయంలో తన గాత్రంతో ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులను ఉత్సాహపరిచి తెలంగాణ సాధనలో ప్రథమ పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మీరు గద్దరన్నపై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఇలాంటి పదజాలం మరోసారి ఉపయోగిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై మేము యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ స్థానిక బీజేపీ నేతలను కానీ ఈ కేంద్ర మంత్రులను కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ తిరగనీయకుండా చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం.